నల్గొండ గవర్నమెంట్ హాస్పిటల్లో పారాలసిస్ పేషెంట్ని కొట్టిన నల్గొండ గవర్నమెంట్ హాస్పిటల్ సెక్యూరిటీ సిబ్బంది. ఇది నల్గొండ గవర్నమెంట్ హాస్పిటల్ పరిస్థితి. పేద ప్రజలు నల్గొండ గవర్నమెంట్ హాస్పిటల్కి రావాలంటే భయపడుతున్నారు. మాది మోత్కూరు. మేము మా కాన్పు గురించి మోత్కూరు నుంచి ఇక్కడికి వచ్చాము. నల్గొండల ఈ గొల్లగూడ హాస్పిటల్లో జాయిన్ చేశాను. జాయిన్ చేశాక మా మామయ్య మా అత్తమ్మ వచ్చారు. వచ్చినందుకు వాళ్ళు మా మామయ్యకు చేతగానందుకు పొద్దుగాల కిందికి వస్తాడు కదా అమ్మ చూస్తారులే అన్నట్టు ఉంటే ఆయన నైట్ ఆడ వండుకున్నందుకు వాచ్మెన్ వచ్చి కొట్టాడు. మళ్ళా ఎస్ఐకి ఫోన్ చేస్తే ఎస్ఐ కూడా రాలేదు. 00కి ఫోన్ చేసినాం. 00 ఫోన్ చేస్తే వాళ్ళు రాలే. మన సూపరింటెండెంట్కి ఫోన్ చేసినాం. సూపరింటెండెంట్కి ఫోన్ చేస్తే వాళ్ళు కూడా రెస్పాన్స్ చేయలేదు. మాకు జరిగింది ఇది ఇబ్బంది. చాలా దారుణం జరుగుతుంది మాకైతే హాస్పిటల్లో. ఇది ఎప్పుడు జరిగింది? రాత్రి మిమ్మల్ని కొట్టిన ఎవరు మీరు గుర్తుపట్టగలుగుతారా? గుర్తుందా పెట్టుకుని పక్క ఉండడు పడతా. ఎక్కడెక్కడ కొట్టారు మిమ్మల్ని? పడుకుని నువ్వు ఐడెత్తున్నావు అంటుండు. మీరు ఎక్కడ పండుకున్నారు? అక్కడ లోపల పండుకున్నందుకు కొట్టిండా? ఇదే ఇదే అంటున్నాడు. లేకపోతే మా వాళ్ళు విత్తా అంటే ఆగుతారు ఇక కొర్ర గుంజుకొస్తారు. ఏమన్నా చేతోని కొట్టిండా? ఎట్లా కొట్టిండు? కట్ట తీసుకొని కొట్టిండా? సందులో అక్కడ పడుకుండు పాపం. ఆయనకు పక్షవాతం ఉంది పాపం. ఆయన ముసలాయన తీసుకొచ్చేవాడు కొట్టిండు పాపం. ఆయనకు దెబ్బలు తాగినాయి. ఆయనకు పక్షవాతంగా లేని పరిస్థితికి ఆయన కొట్టాల్సిన అవసరం ఏమి సార్? కొట్టవద్దు కదా పాపం. మీరు ఇది చూసారా కల్లారా? చూసిన లైట్ ఎక్కనే ఉన్నా. నైట్ ఏ టైంకి జరిగింది? నైట్ ఇది నైట్ 12 తర్వాత పాపం పడుకున్నాడు. ఆ సందులో గిద్దరు రైట్ సైడ్ లో పడుకున్నాడు. పడుకుంటే తీసుకొచ్చి ఆయనకు చాలా అల్పం చాలా ఉంటుంది. ఆయనకైతే ఒక అబ్బాయి ఉండే. ఆయన పేరేం పేరు ఉండే నవీన్ ఉదయ్ అన్నట్టు. ఆయన పేరు 2 పేర్లు అంటారు కానీ పేరు ఏదో కన్ఫర్మ్గా తెలియదు. ఆయన పాపం ముసలాయన కొడితే పాపం ఆయన పడుకున్నాడు అక్కడ నైటే. అవి కట్టబట్టుకుని నడుస్తున్నాడు కదా సార్. ఆయన కొట్టాల్సిన అవసరం ఏమైంది? ఆయన దొంగ కాదు పాపం. మనలాంటి ఎంగు కూడా కాదు కదా. కొట్టాల్సిన అవసరం లేదు. ఒక ఏదైనా అయిందనుకో ఏం చేయలేరు కదా. మీరు ఎవరికైనా కంప్లైంట్ ఇవ్వడం కానీ అలాంటివి ఏమైనా చేశారా? పోలీసులు 1 టౌన్లో చెప్పినట్టు సూపరింటెండెంట్ వారు కాల్ చేస్తే వాళ్ళు రెస్పాండ్ కాలేదంట. కాకుంటే ఇక ఎవరు మీ నెంబర్ ఎవరు ఇచ్చారంట. ఇస్తే అన్నాక కాల్ చేసి మేము ఒక్కనే కూర్చొని కాల్ చేసాం మీకు చేసాం. నేను దగ్గరనే ఉన్నా. ఇక మా బాబు ఫోన్ చేసి పైకి రమ్మంటే నేను వెళ్ళిపోయినా. అన్న ఫోన్ చేస్తే మళ్ళీ ఇప్పుడు ఏమంటే కిందకి వచ్చిన. అడ్మిట్ చేసేది కూడా కిందకి వచ్చి మా బాబుని అక్కడ అడ్మిట్ చేయడం ఆపేసి కిందకి వచ్చేసిన. దీంట్లో ఇంకొకటి దారుణం ఏంటంటే వీళ్ళు డ్రెస్సింగ్ చేసిన 100 తీసుకుంటారు. మళ్ళీ ఇంకొకటి డబ్బులు అడగటం అధికారంగా. ఇంకొకటి ఇవ్వకపోతే మేము చెయ్యం అనేది అదొకటి జరుగుతుంది. ఇలా రెస్పాన్సిబిలిటీ లేదు. ఇలా చేసి సొంతంగా వాళ్ళకి ట్రై చేయడం మాదే అన్నట్టుగా మాదే మేమే చేస్తాం ఇలాగా చేస్తాం అన్నట్టు మాట్లాడడం. వీళ్ళది ప్రతి ఒక్కరిది ఈ సెక్యూరిటీ వాళ్ళ కాంచి వీళ్ళది ప్రతి ఒక్కరు వాళ్ళదే అన్నట్టే. ఇక మేదే మా రూల్సే ఉంటాయి. గవర్నమెంట్ రూల్స్ ఏం లేవు. మాది బట్టే ఉంటాయని చెప్పారు. అక్కడ లోపల అక్కడ కానీ రాసి ఉంటాయి. కలెక్టర్ నెంబర్ ఎవరైనా లంచం అడిగినా తీసుకున్నా ఇచ్చినా ఈ కాల్ చేయండి దీనికి ఇబ్బంది ఉంటాయని చెప్పేసి వాళ్ళు రాస్తారు. అక్కడ వాళ్ళు రాసినా కానీ వీళ్ళు చేసేది వీళ్ళు చేస్తూనే ఉంటారు. ఇక ఖచ్చితంగా మాకు ఇవ్వాల్సిందే. తీరా పైసలు దగ్గర ఫోన్పే కొట్టండి అంతే. నెంబర్ చెప్తారు. ఫోన్పే ఖచ్చితంగా కొట్టాల్సిందే. చీకటి వెలుగంటే మాకు నమ్మకం ఉన్నది, ధైర్యం ఉన్నది. అందుకే ఫోన్ చేయగానే ఇమీడియట్గా వచ్చి రెస్పాండ్ అయ్యారు. థ్యాంక్ యూ చీకటి వెలుగు. అధికారులు దీనిపై స్పందించాలి. ఇది ఒక్క సమస్య కాదు. నల్గొండ గవర్నమెంట్ హాస్పిటల్లో ఇలా చాలా సమస్యలు ఉన్నాయి.